గత పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజన్ 2047 డాక్యుమెంట్ పై అసెంబ్లీలో లఘు చర్చ సందర్భంగా ఏపీ అభివృద్ధిని వివరించారు. ఇక 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇక 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకానమీగా మారటమే తన లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు. ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు. దానికి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అది బై డిఫాల్ట్. అంటే అలాంటి ఎకో సిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ 2 మారాయి. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీ ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం.